Welcome to the Dial View. రకరకాల కాస్ట్యూమ్స్ తో తైతక్కలాడుతున్నారు. అదేమి వీధి గారడి కాదు. చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. అలా అని అది సర్కస్ కాదు. పాలతో రక్తాలతో అభిషేకాలు చేస్తూ పూనకాలతో ఊగిపోతున్నారు. అదేమి గంగమ్మో పోలేరమ్మ జాతర కాదు. కాల్చకూడని చోట బాణసంచా కాలుస్తూ పటాకులు పేలుస్తూ అరివీర భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. నడి రోడ్డు నుంచి 4 గోడల మధ్య వరకు మాస్ హిస్టీరియా కాంప్లెక్స్లో కూరుకుపోయినట్లు బిహేవ్ చేస్తున్నారు. అలా అని అదేమి మెంటల్ హాస్పిటల్ వార్డ్ కాదు. మరెందుకు ఇదంతా? ఎవరు వీళ్ళంతా? సభ్యత సంస్కారం లేని చిచోరాలా లేక మాదక ద్రవ్యాలకు బానిసలై దారి తప్పిన బేకార్ బ్యాచా? చూడండి, కనురెప్ప వేయకుండా కళ్ళారా చూడండి. ఎలా ఊగిపోతున్నారో, ఎలా చిందులు వేస్తున్నారో మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే భవిష్యత్ భారత్ ఎలా ఉంటుందో అని క్లియర్ కట్గా చెప్పేందుకు తిరుగులేని తీసిపోని ఆధారాలు కావాలంటే మిస్ కాకుండా చూడండి. కొన్ని నెలల నుంచి టాలీవుడ్లో రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అప్పటికే బ్లాక్ బస్టర్లుగా నిలిచిన కొన్ని సినిమాలు ఆడియన్స్ పై చెరగని ముద్ర వేసినప్పటికీ బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడిన మరికొన్ని సినిమాలను రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పాత సినిమాల క్లిప్స్ కాస్త యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్గా ట్రెండ్ అవుతుండడంతో మళ్ళీ రిలీజ్ చేయవచ్చుగా అనే ఆశ నుంచి రిలీజ్ చేయండి అనే డిమాండ్ కామెంట్స్ గాను, మీమ్స్ పేజెస్లో పోస్టులుగాను వెల్లువెత్తుండడంతో రిలీజ్కు శ్రీకారం చుట్టారు ఫిల్మ్ మేకర్స్. ఎన్నో అనుమానాలతో భయపడుతూ రిలీజ్ చేసినప్పటికీ యూత్ అంతా రిలీజ్ మార్కెటింగ్ ట్రిక్ ముందు మోకరిల్లటంతో కొత్త సినిమాల మేకింగ్ కన్నా మళ్ళీ విడుదల చేస్తూ గల్లా పెట్టెలను నింపుకోవటంలో తెగ బిజీ అయిపోయారు టాలీవుడ్ పెద్దలు. కొత్త సినిమాల ఓపెనింగ్కు ఏమాత్రం తీసిపోకుండా తగ్గకుండా రిలీజ్లకు పబ్లిసిటీ కలెక్షన్లు వస్తుండడంతో ఇక తెలుగు సినిమా పెద్దలకు పండగే పండగ. ఎందుకంటే హీరోల కటౌట్స్ పట్టుకొని వీధుల్లో వీరంగం వేసేందుకు వెర్రి అభిమానులు ఎలాగూ ఉన్నారు కాబట్టి అప్పు చేసైనా సరే కటౌట్స్ కట్టి ఫ్లెక్సీలు వేలాడదీసి తమ అభిమాన హీరోలకు హారతులిచ్చేందుకు బలులిచ్చి లేదంటే చేతులు కోసుకొని మరి నెత్తుటి తిలకం దిద్దేందుకు పిచ్చి పట్టిన ఫ్యాన్స్ ఎలాగూ ఉన్నారు కాబట్టి ఇంకేం కావాలి చెప్పండి తెలుగు సినిమా పెద్దలకు? ఇలాంటి బాధ్యతారాహిత్య ఫ్యాన్స్ ఉండగా రిలీజ్ షో పేరుతో నడి రోడ్డు నుంచి థియేటర్ల వరకు ఫ్యాన్స్ పేరుతో అభిమానం అనే ట్యాగ్ లైన్తో వీళ్ళు చేస్తున్న పనికి మాలిన ఫీట్లు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. వెల్కమింగ్ ర్యాలీ పేరుతో సైలెన్సర్ లేని బైక్లతో వీరంగం, నెంబర్ ప్లేట్ లేని 2 వీలర్స్తో ఆవారాగాళ్ల అరాచకం, తల్లిదండ్రులతో గొడవపడి డబ్బులు తీసుకోవటం లేదంటే బెట్టింగులు వేయటం, అదీ కాదంటే అధిక వడ్డీలకు అప్పులు చేయటం, చివరకు దొంగతనాలు కూడా చేస్తూ ఇలా రచ్చ చేస్తున్నారు కొందరు వేలం వెర్రి అభిమానులు. నిన్న కాక మొన్న రిలీజ్ అయిన కలేజా సినిమానే లేటెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక పనికి మాలిన వెధవ పామును పట్టుకొని థియేటర్కు వచ్చాడు. మరొకడు పేషెంట్ డ్రెస్తో వచ్చి సీన్ రీక్రియేట్ చేశాడు. ఇక జగదేక వీడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అప్పుడు అబ్బని తీయని దెబ్బ అనే పాటకు సేమ్ కాస్ట్యూమ్స్తో తైతక్కలాడింది ఓ జంట. ఇక కొందరు పిచ్చి పట్టిన ఫ్యాన్స్ అయితే తమ హీరో ఇంట్రొడక్షన్ సీన్ ప్లే అవుతున్నప్పుడు థియేటర్లో క్రాకర్స్ కాల్చారు. ఆ నిప్పు రవ్వలు ఇతర ఆడియన్స్ను గాయపరిచాయి. లక్కీగా చిన్న చిన్న గాయాలతో ప్రమాదం తప్పింది. కానీ అదే నిప్పు అంటుకొని ఉంటే మరణాల సంఖ్య ఊహకు కూడా అందేది కాదు. ఇంతే అనుకుని సరిపుచ్చుకోవద్దు. తమ ఫేవరెట్ హీరో కటౌట్లు కడుతూ కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన ఫ్యాన్స్ ఎందరున్నారో తెలుసా? ఆడియో ఫంక్షన్లకు వెళ్ళి వస్తూ యాక్సిడెంట్స్ అయ్యి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎందరో తెలుసా? వీటన్నింటికన్నా అత్యంత భయంకరమైన ఫ్యాన్ వార్ గురించి చెప్పాలంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. తమ హీరోను మరొక హీరో ఫ్యాన్ ఏదో అన్నాడని వర్గాలుగా విడిపోయి తలలు పగిలేలా కొట్టుకున్నారు. ఇది చాలదన్నట్లు కత్తులు దూసుకున్నారు. ఒకరినొకరు చంపుకొని జైళ్లలో మగ్గిపోతున్నారు లేదా కేసుల వల్ల తలలు దించుకొని బతుకీడుస్తున్నారు. ఇవి కాకుంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ గ్రూపులుగా విడిపోయి సోషల్ సైకోలుగా మారి తల్లి, చెల్లి, అక్క అనే తేడాలు మరిచి పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు. ఇదంతా ఎందుకో తెలుసా? కనీస బాధ్యత మరిచిన వేలం వెర్రి అభిమానం.
వీడు నా హీరో, వాడు నా హీరో అంటూ తెగ నరుక్కునే పైశాచిక ఉన్మాదం. వాడు వీడు అని తేడా లేదు, వాడు వీడు అని పోలిక లేదు. ఏ సినిమా హీరో అయినా, ఎంత పెద్ద నిర్మాత అయినా, మరెంతటి దర్శక దిగ్గజమైనా సరే, వాళ్లకు కావాల్సింది జడివానలా కురిసే కలెక్షన్ల వర్షమే. అభిమానుల పేరుతో కొందరు పనికి మాలిన వెధవలు ఇలా రెచ్చిపోతేనే సినిమా పెద్దలు గద్దలుగా మారి తెగబలవచ్చు. పిచ్చి పట్టినట్లుగా అభిమానులు పూనకంతో ఊగిపోతూ జేబులు మాత్రమే కాదు, ఒళ్ళు కూడా గుల్ల చేసుకుంటేనే వాళ్ళంతా మోస్ట్ సోఫిస్టికేటెడ్ లైఫ్ లీడ్ చేయవచ్చు. స్ట్రైట్ రిలీజ్ అయినా, రీ రిలీజ్ అయినా కాసులు దండుకునే మార్కెటింగ్ టెక్నిక్ ఇదే. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్లో కూరికిపోయే ఫ్యాన్స్ మాత్రమే కావాలి వాళ్లకు. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ ఎంతలా ఫ్యాన్స్ తలకు ఎక్కాలంటే, ఏరా బాబు, కట్అవుట్లు, ఫ్లెక్సీలు, తోరణాలు, ర్యాలీలు అంటూ మీ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని లేదా నీ కష్టార్జితాన్ని ఇలా వేస్ట్ చేసుకోవటం కరెక్ట్ కాదురా అని ఎవరైనా చెబితే దాడి చేసేంతగా లేదా చంపేసేంతగా ఎక్కాలి. అలాగే ఎక్కిస్తారు కూడా. ఈ కుట్రలు తెలుసుకోలేని మెజారిటీ యూత్ సోషల్ మీడియాలో వచ్చే ఫాలోయింగ్ కోసం తైతక్కలాడుతున్నారు లేదా తన్నుకు చస్తున్నారు. వీళ్లకు సామాజిక బాధ్యత ఉండదు. పసికందు నుంచి పండు ముసలి వరకు వయస్సు తేడా లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. అయినా సరే వీళ్లకు పట్టదు. మాట తప్పిన ప్రభుత్వాలు ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నాయి. ఇది వీళ్లకు పట్టనే పట్టదు. ప్రభుత్వాధికారులు లంచాలు తింటూ ప్రజాస్వామ్యానికి సమాధి కడుతున్నారు. ఇది వీళ్ల కంటికి కనిపించదు. ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫీజుల పేరుతో దోచుకు తింటున్నాయి. శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలల్లో చదువుల ఒత్తిడి తట్టుకోలేక స్టూడెంట్స్ ఉరితాళ్లకు వేలాడుతున్నారు. ఇవేమి తమ సినిమా హీరో ఫ్యాన్స్ కోసం కదం తొక్కే అభిమానులకు కనిపించవు. నవభారత్కు యువతి యువకులే వెన్నెముక అనే పచ్చినిజం వీళ్లకు రుచించదు. సినిమా ఆడియో ఫంక్షన్లకు, రీ రిలీజ్ అండ్ సక్సెస్ ఈవెంట్లకు, రీ రిలీజ్ వేడుకలకు ఫ్యాన్స్ పేరుతో యూజ్ చేసే రచ్చ హంగామాలో కనీసం 1% సరే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న అసమానతల మీద కనుక చేస్తే నవభారత్ నిర్మాణం సుసాధ్యం. బంగారు భవిష్యత్ పక్కా. ఈ నగ్న సత్యం భారత యువతకు ఎప్పుడు బోధపడుతుందో, భారత యువత ఎప్పుడు తెలుసుకుంటుందో, లెట్స్ వెయిట్ అండ్ వాచ్.